ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. నేడు వారి కన్నులెదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. ఈ రోజుకై ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాగ్దానము ధ్యానించుకుందాము. ఈ వాగ్దానం విని ప్రార్థించినట్లయితే దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. సహోదరి, సహోదరుడా, దేవుడు అంటున్నాడు, నేడు వారి కన్నులెదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను అంటున్నాడు. ఈ వాగ్దానం మన జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. సహోదరి, సహోదరులారా, గొప్ప చేయునది దేవుడు మాత్రమే. మనకు మనం ఎంత గొప్పవారు అవ్వాలన్నా అనుకున్న దేవుడు సహాయం లేనిదే గొప్పవారు అవ్వలేం. ఈ మాటలు ఎవరితో చెప్తున్నారంటే యెహోషువతో దేవుడు చెప్తున్నాడు. నేను మోషేకి తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటాను. అంత మాత్రమే కాదు, నా ప్రజలైన ఇశ్రాయేలీలందరూ ఎరుగునట్లు వారి కన్నులెదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను అంటున్నాడు. సహోదరి, సహోదరుడా, మోషే చనిపోయిన తరువాత దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను నడిపించే బాధ్యత యెహోషువకు అప్పచెప్పబడుతుంది. అందువలన దేవుడు యెహోషువను ఈ విధంగా బలపరుస్తున్నాడు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకి తోడయుండునట్లు నీకును తోడయుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ఈ యొక్క వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా, దేవుడు నిన్ను గొప్ప చేయటం ఈ రోజు నుంచే మొదలు పెడుతున్నాడు. నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన మాట విని నడుచుకున్నట్లయితే నిన్ను గొప్పగా చేస్తాడు ఆయన. సహోదరి, సహోదరుడా, యెహోషువకు తోడై ఉన్న దేవుడు ఈరోజు నీకు కూడా తోడై ఉన్నాడు. నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. చెప్పబడిన ఈ యొక్క వాక్యము మనందరి జీవితాల్లో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. వాక్యమును బట్టి ప్రార్థించుకుందుము. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని వేలాది దూతల చేత కొనియాడబడుచున్న దేవా, ప్రేమాస్వరూపి, నీకు వేలాది స్తోత్రాలు, వందనములు తెలియజేస్తున్నాము. యెహోషువను నడిపించినట్లు మమ్మలను కూడా నడిపిస్తానన్న దేవా, నీకు వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. మీ యొక్క వాగ్దానాల ద్వారా మాతో ప్రతిరోజు మాట్లాడుచున్న అమూల్యమైన మాటలను బట్టి, ఆదరణ మాటలను బట్టి వందనములు తెలియజేస్తున్నాము. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, మీరే వారి సమస్యల నుండి విడుదల దయచేయండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు తండ్రి మీ దయాహస్తములతో వారిని కాపాడండి. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో బిడ్డలను అనుగ్రహించండి, సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి. మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో
పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.